అనంతపురం ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపాల్ మనతో మాట్లాడడానికి టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుపాల్ నమస్తే. నమస్కారం, చెప్పండి. ప్రస్తుతం అక్కడ అనంతపురంలో పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంకా ఎమ్మెల్యే ఇంటి ముందే ఉన్నారా? సార్ మనది వార్ 2 విడుదల సందర్భంగా మా అభిమానితో తెలుగుతున్న ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే గారు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేసి మా హీరో గారిని ఎట్లా పడితే అట్లా అమ్మనాభూతులు తిట్టినాడు. దానికి అది వీడియో బయటకు వచ్చినందువలన మేము ఎన్టీఆర్ మీద బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఆయన ఆఫీసు ముట్టడి మా అభిమానులతో కలిసి చేసినారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఇంటి ముందే ఉన్నారా లేకపోతే అక్కడ నుంచి వచ్చేసారా? అక్కడ ఇంతకుముందు అంతా ఒక గంట సేపు అక్కడ ధర్నా నిర్వహించాం సార్. వాళ్ళు బేసిక క్షమాపణ ఎమ్మెల్యే గారు వచ్చి బహిరంగంగా చెప్తామని దానివల్ల మేము పక్కకు వచ్చేసినాము. మరి మర్నాడు క్షమాపణ చెప్పకపోతే మరి దాడులు చేస్తామని హెచ్చరించి వచ్చినారు మా అభిమానులు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నిరసనలు కొనసాగుతారు సార్. ఆయన పబ్లిక్ గా బహిరంగ క్షమాపణ చెప్పే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. నేను ఇందాక ఆయనతో మాట్లాడాను. ఎమ్మెల్యే గారు కూడా యూటీవీతో మాట్లాడారు. ఎమ్మెల్యే చెప్తుంది ఏంటి అంటే మొత్తానికి ఈ వీడియో లేదంటే ఆడియో నాది కాదు, అది ఫేక్ చేశారు. సో కాబట్టి దీన్ని నిజానిజాలు తేల్చడానికి నేను పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను. పోలీసులు దీని మీద విచారణ చేస్తారు. నేను నందమూరి అభిమానిని, నేను అట్లా ఎందుకు మాట్లాడతాను అని చెబుతూ ఉన్నారు. సార్ అది ఆయన కొంతే సార్. ఆయన మాట్లాడిందే మేము గత ఆయన ఎమ్మెల్యేగా దీపాన్ని తెచ్చుకుని ఆయన వెంట నడిచాము, ఆయన వెంట తిరిగాము, ప్రచారం కూడా చేశాము, ఎంత పోరాటం చేసాము ఆయనకు కూడా తెలుసు. అది ఆయన వాయిసే. ఆయన ఇవన్నీ కాకమ్మ కబుర్లు చెప్పకుండా మర్యాదగా గౌరవంగా బహిరంగ క్షమాపణ చెప్తే చాలా బాగుంటది. లేదంటే ఆయన చెప్పే వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి లోకేష్ గారు చంద్రబాబు మెప్పు పొందడానికి మా ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతూ పోతున్నారు మా ఎన్టీఆర్ గురించి. మా ఎన్టీఆర్ ఏ రోజైనా లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు దూషించినాడా? నేను సచ్చే వరకు తెలుగుదేశం జెండానే అని చెప్పినాడు. మేము ఆయన బాటలోనే నడుస్తున్నాము. ఇట్లాంటి మాటలు మాట్లాడి తప్పించుకోవాలని చూస్తే కుదరదు. రేపు మా రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్లంతా రేపు అనంతపురంలో మరోసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది రేపు వాళ్ళ నిర్ణయం వరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. తిరుపతి మీరు ఆ ఆడియో ఏదైతే లీక్ అయిందో అది కంపల్సరీగా అది ఒరిజినలే, కాకమ్మ కబుర్లు చెప్పాల్సిన పని లేదు అని మీరు చెబుతూ ఉన్నారు. ఆ వీడియోలో ఉన్న ఆడియోని ఒకసారి విన్నట్లయితే ఆయన లోకేష్ మమ్మల్ని లోకేష్ని అంత మాట అంటాడా, లోకేష్ మీద మాట్లాడతాడా అతను అనే ఒక పరుషమైన అంటే కొన్ని బూతులతో పాటుగా అతను స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది 2-3 సార్లు మీరు విన్నట్లయితే లోకేష్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అందుకే నాకు కోపము, ఎట్టి పరిస్థితుల్లో వార్ 2 సినిమాని ఆడించేది లేదు, ఇది సీరియస్, ఇది ఒట్టు, మీరేమైనా సీరియస్ ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా అని కూడా ఆయన ఆడియోలో మాట్లాడారు. అంతకీ మీకేమైనా ఐడియా ఉందా ఏం మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ కి వ్యతిరేకంగా? మీరు మీడియా ఇన్నాళ్ళు ఉన్నారు మీడియా రంగంలో. మీరు ఏ రోజైనా ఎన్టీఆర్ ఎవరైనా దూషించి మాట్లాడా? ఏ వ్యక్తినైనా, ఏ హీరో అయినా, ఏ వ్యక్తినైనా ఎవరినైనా అన్నాడా? మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంటాడు. ప్రతి ఒక్కరిని అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ప్రతి ఒక్కరిని నాన్న సార్ అని పిలుస్తాడు మా ఎన్టీఆర్. అలాంటి వ్యక్తిని మీరు ఊరికి నాన్న అబాధతో మాట్లాడితే ఎలా అవుతుంది? ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్టీఆర్ అన్నట్లు నిరూపిస్తే మేము గుండు కొట్టుకొని ఊరంతా తిరగడానికి మేము సిద్ధము. మీ కాళ్ళ కింద దూరుతాం మేము ఎన్టీఆర్ ఎప్పుడన్నా ఎవరైనా దూషించింటే. ఇలాంటి కాకమ్మ బరులు అబద్ధాలు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. మేము చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? మీరు అంటున్నారు ఏరేజ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు మాట్లాడలేదు, రాజకీయాలకు యాక్టివ్గా లేరు, రాజకీయ కామెంట్లు ఎప్పుడు చేయలేదు అని అంటున్నారు. బట్ ఆ ఆడియోలో ఉన్న లీక్ అయిన ఆడియోలో ఉన్న మాటలను బట్టి మరి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళు ఎందుకు అలా భావిస్తూ ఉన్నారు? దానికి సంబంధించిన సమాచారం ఉందా? మనము జూనియర్ ఎన్టీఆర్ గతంలో 2009లో ఆయన రాష్ట్రం మొత్తం మీద ప్రచారం చేయాలని శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టాడు. మధ్యలో ఎలక్షన్స్ దారిలో వస్తా యాక్సిడెంట్ ఆయన ఇదే ఇబ్బంది పడ్డాడు. ఆ రోజు నుంచి ఆయన ఆసుపత్రి నుంచి కూడా పార్టీకి సేవ చేసి ప్రచారమే చేశాడు కదా. ఆ రోజు నుంచి ఈ రోజు పార్టీలో చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్టీఆర్ ని పిలుచుకొని వాడుకున్నారా? మమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు. వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా మమ్మల్ని విమర్శించారని ఎన్టీఆర్?
హరికృష్ణ గారిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలుసు. దానివల్ల ఆయన మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నాడు, కానీ క్రియాశీలకంగా అయితే దూరంగా లేడు కదా. ఆయన మనసు తెలుగుదేశం పార్టీ మా తాత పార్టీ అని మాకు చెప్పాడు. కలిసిన ప్రతి సందర్భంలో మీరు తెలుగుదేశానికి సేవ చేయండి అని చెప్పాడు ఆయన. మేము సాక్ష్యము, ఎవరు ఎక్కడికైనా మేము వస్తాము. ఈ రోజు నరేంద్ర చౌదరి ధర్మవరం శ్రీరామ్ వాళ్ళ మామగారు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు కదా, మా రాష్ట్ర కన్వీనర్ కదా. ఆదోని ముజీబ్ ఉన్నాడు, ఆయన తెలుగుదేశం కార్యకర్త, తెలుగుత నాయకుడు ఆదోనిలో. కర్నూలులో శేఖర్ చౌదరి ఉన్నాడు, ఆయన తెలుగుత కార్యకర్త, ఆయన తెలుగుదేశం నాయకుడు. ఆయన బాబ్జీరాయుడు అమలాపురం ఉన్నాడు, ఆయన తెలుగుదేశం నాయకుడు. గంటి మోహన్ హరీష్ దగ్గర ఉంటాడు ఆయన. ఇప్పుడు మేమంతా రకరకాల జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూనే ఉన్నాము. మేమెందుకు వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ కలహాలు ఏమున్నా మాకేం తెలుసు. తిరుపతి చివరి ప్రశ్న ఒకటి అడగండి. ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే లీక్ అయిన ఆ ఆడియోలో ఉన్న అవతల వ్యక్తి ధనుంజయ్ నాయుడు ఎవరు, అసలు ఆయన కార్యకర్త, ఆయనకి మధ్య సంభాషణ ఎట్లా జరిగింది, అది ఏంటి, ఆయనకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా? సార్, ఆయన ధనంజయ నాయుడు అనే వ్యక్తి ఒక మా నందమూరి అభిమాని. బాలకృష్ణ గారికి వస్తాడు, చిరంజీవి ఎన్టీఆర్ గారికి వస్తారు, నాలుగు సినిమాలకు కూడా ఆయన సేవ చేస్తాడు. ప్లస్ తెలుగుదేశం పార్టీలో టీఎన్ఎస్ అనుబంధ సంస్థకు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాడు అతను.